వేసుకుని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే మనకి విశేష పర్వదినాల్లో ఈజీగా తయారు చేసుకునే ప్రసాదం ఈరోజు మీకు చూపిస్తాను. అలాగే వినాయకుడికి ఈరోజు కోవిల్కి వెళ్ళి సమర్పించుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఇంకా నేను ముడుపు కట్టుకున్నది ఇలా వినాయకుడికి బియ్యం అది నేను సిద్ధం చేసుకున్నది. ఇలా మనకి గ్రైండర్లో మనకి వేసుకోగానే కొంచెం రవ్వ నూకలాగా, అంటే మనకి నూకగా అయిపోతుంది కదా. దీంతో మనం ఎలా తయారు చేసుకోవచ్చు ప్రసాదం అన్నది ఇందులో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఇందులో వాటర్ వేసుకోవాలండి. మనం 1 కప్పుకి 1.5 కప్పు కొంచెం వేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ, అంటే మనకి కన్సిస్టెన్సీ మనం నూక వేసినప్పుడు మనం ఉడికేటట్టు మనం కొంచెం చూసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మరగనివ్వాలంటే కొంచెం వేడి నీళ్ళలో మనం ఇప్పుడు నూక తయారు చేసుకొని పెట్టుకున్నది